వెల్కమ్ టు ప్రసన్న ఫ్యాషన్ టాక్ షో. హాయ్ అండి, కిరణ్ మే గారు. పెయింటింగ్ శారీస్ కానీ బ్లాక్ ప్రింట్స్ కానీ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. అసలు శారీస్కి ప్రతి ఒక్కటి మీ పెయింటింగ్ శారీస్ నాకు చాలా ఇష్టం. చూస్తుంటే అసలు వెళ్ళి కొనుక్కుందాం అంటే నాకు టైం ఉండట్లేదు రావడానికి మీ దగ్గరికి. అందుకే ఈ స్టూడియోకి మిమ్మల్ని పిలిచాను ఈరోజు. వెల్కమ్ టు ప్రసన్న ఫ్యాషన్ టాక్ షో అండి. నమస్తే. నమస్తే ప్రసన్న గారు. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అసలు మీ కెరియర్ అంటే పెయింటింగ్ మీరు నేర్చుకున్నారా? లేకపోతే ఎట్లా అసలు ఏదన్నా డిజైనింగ్ కోర్స్ చేశారా? అసలు మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? ఏం లేదండి, నేను ఫైన్ ఆర్ట్స్ చేశాను. నాకు చిన్నప్పటి నుంచి బేసిక్గా ఇష్టం హ్యాండ్ పెయింటింగ్. ఫైన్ ఆర్ట్స్ చేసిన తర్వాత అడ్వర్టైజింగ్ మల్టీమీడియా చేశాను. సో ఒకళ్ళు ఆ జాబ్ వెళ్ళడం ఇది ప్రాసెస్ మేనేజ్ అయ్యాక పిల్లలు మిస్ అవుతాననే దాంతో ఓన్గా స్టార్ట్ చేసుకున్నాను. హ్యాండ్ పెయింటింగ్ బేస్, బట్ టోటల్ హ్యాండ్ పెయింటింగ్ కాదు. నా కాన్సెప్ట్స్ అంతా కూడా కలర్ కాంబినేషన్. నా ఫైన్ ఆర్ట్స్ నాకు ఇచ్చిన వరం నా కలర్ కాంబినేషన్స్, ఓన్లీ కలర్ కాంబినేషన్స్, కాన్సెప్ట్స్, వే ఆఫ్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు నాకు నచ్చే ఫ్యాబ్రిక్ని నేను కట్టుకుంటే ఎలా ఎంజాయ్ చేస్తానో అలా నా క్లయింట్కి ఇస్తాను. సో అదే అనమాట, అదే కావాలి. ఎందుకంటే క్లయింట్స్ ప్రతి ఒక్కళ్ళు యూనిక్గా కనిపించాలనుకుంటారు. ప్రతి అకేషన్లో మన శారీ ఒకళ్ళు కట్టుకుంది మనం కట్టుకోకూడదు అనుకుంటారు. అలాంటప్పుడు మీరు పెయింటింగ్ వేసేటప్పుడు ఏది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు? యాక్చువల్గా మేడం బడ్జెట్ అంటారు. నేను కామన్గా చెప్పాలంటే నేను ఒక కామన్ సింపుల్ కిరణ్ మైండ్. నాకు బడ్జెట్లో కావాలి, నేను కట్టింది ఎవరు కట్టకూడదు, నేను హైగా కనిపించాలి, నేను తీసుకునే చీర నా బడ్జెట్లో వచ్చినా నేను రిచ్గా కనపడాలి. అంతే. ఇది అందరికీ చెప్పడం రాకపోవచ్చు, మరి నాకైనా వచ్చిందో లేదో, దట్స్ ద సీక్రెట్. అది అసలు చాలా సూపర్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అదే కోరుకుంటారు కాబట్టి డెఫినెట్గా. అసలు మీరు ఫస్ట్ శారీ పెయింటింగ్ వేసినప్పుడు ఎవరికి సేల్ చేశారు? అంటే ఏ కస్టమర్ సేల్ చేశారు? వాళ్ళతో ఉన్న ఎక్స్పీరియన్స్ అసలు గుర్తులేదు మేడం. బికాజ్ అప్పుడున్న రన్నింగ్ రేస్లో చిన్న బాబు నాకు అప్పుడు పెయింటింగ్ డ్రెస్సెస్ చేశాను, ఆర్గండి డ్రెస్సెస్ మా సిస్టర్స్ చేశాను. మా సిస్టర్ ఇన్ లాకి ఒక శారీ చేశాను. నేను ఫస్ట్ అసలు శారీస్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ కన్ఫ్యూజ్ అయ్యి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ని శారీ చేశాను. సో ఫస్టే ఫ్లాప్ చూశాను నేను. బట్ కానీ ఆ శారీ నేను కట్టుకుంటే అది బ్లౌజ్ క్లాత్ అని ఎవరికి తెలియలేదు. శారీ కట్టుకుంటే చాలా అందంగా ఉంది కిరణ్ అనగానే ఇంకొక 5 శారీస్, దాని నెక్స్ట్ 10 శారీస్. నేను ఏదో పెద్దగా రెమ్యూనరేషన్ పెట్టి నేను బిజినెస్ చేయలేదండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్కి తెలుసుకోవాల్సింది ఏంటంటే డబ్బులు ఎక్కువ పెట్టేస్తే బిజినెస్ చేయడం కాదు. చిన్నగానే స్టార్ట్ చేసుకుని టెన్షన్ లేకుండా, ఫ్యామిలీకి టెన్షన్ ఇవ్వకుండా సింపుల్గా చేసుకుంటే మనం బిజినెస్లో ముందుకెళ్తాం. ఎంత బడ్జెట్లో స్టార్ట్ చేశారు స్టార్టింగ్ మీ కెరియర్? ప్రసన్న గారు అసలు నాకు గుర్తులేదు. అది సింపుల్ అనే చెప్పాను కదా, చాలా తక్కువ. ఇన్స్టాలోనే చాలా టైం స్పెండ్ చేస్తున్నారు కదా, మరి బిజినెస్లో మీరు ఇంట్లో మరి బిజినెస్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? అసలు మీరు అనుకుంటున్నారేమో ఒక పర్ డే 20 శారీస్ ఇలా వెళ్ళి ఇలా వస్తాను, మధ్యలో పెయింటింగ్ చేసుకుంటాను. నా స్టోర్లో నా వర్కర్సే టెన్షన్ పడతారు, ఏంటి మేడం ఇన్ని వర్క్స్ ఎలా హ్యాండిల్ చేసుకుంటారని. బేసిక్గా పిల్లల్ని పెంచుకుంటూ ఆ బిజినెస్ చేసుకుంటూ అదంతా ప్రాసెస్లో నాకు డేకున్న 8 అవర్స్ 24 అవర్స్ లాగా వర్క్ చేసుకుంటా. అంటే దాన్ని అలాగా మేనేజ్ చేసుకున్నా. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ బిజినెస్కి. సో నేను కొంచెం హర్రీబరీగా కనపడతాను మనుషులకి, బట్ నేను అది పట్టించుకోను. ఎందుకంటే నేనేంటి నాకు తెలుసు, నా బిజినెస్ టెన్షన్ ఏంటి నాకు తెలుసు. నేను ఎలా ప్రాసెస్ చేయాలో అలా చేశాను మేడం, అంతే, ఏం లేదు. మీ ఎనర్జీ చూస్తుంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. ఎందుకు అంటే చాలా మందికి స్కిల్ ఉంటుంది, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు, ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాదు, అక్కడే ఆగిపోతారు. ఆలోచనలోనే ఏజ్ అంతా అయిపోతుంది, టైం అంతా గడిచిపోతుంది. కానీ ఒక అడుగు ముందుకు ఎలా వెయ్యాలి, ఒక ధైర్యం ఎలా వాళ్ళలో వాళ్ళు నింపుకోవాలంటే మీరు ఏం చెప్తారు? ఉమెన్ స్ట్రాంగ్గా ఉండాలి, ఏ సిచ్యువేషన్స్లో అయినా స్ట్రాంగ్గా ఉండాలి, ఉంటే ఏదైనా చేయగలుగుతారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా వస్తాయి మనకి రీజన్స్ చాలా రకాలుగా ఆపేస్తూ ఉంటాయి. ఇప్పుడు నువ్వు అవసరం రీజన్ వెతుక్కోవద్దు మేడం, రీజన్ ఉంటుంది ప్రతి మనిషికి. రీజన్ వెతుక్కుంటూ ఉంటే మనం అక్కడ ఆగిపోతాం. నేను అదే చెప్తాను, నాకు అర్థమైంది. అది పెద్ద చెప్పే అంత పెద్ద దాన్ని ఏం కాదు, కానీ చెప్పాలి. ఈరోజు మీరు చాలా సక్సెస్ అయ్యారు. ఎందుకంటే వేలాది శారీస్ని సేల్ చేస్తున్నారు, ఉమెన్స్ ఇన్స్పైర్ అవుతున్నారు. మీ శారీ డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ నేను ఫాలో అయ్యి నాకు చాలా నచ్చాయి మీ కలెక్షన్. నిజంగా చెప్పాలంటే చాలా దూరం నుంచి మేడం, కర్ణాటక, కేరళ, ఇంకా యూఎస్, యూకే అని కామన్ ఇక్కడ ఉన్న పిల్లలు పంపించడం వాళ్ళ మదర్స్కి, అది వేరే. తమిళియన్స్ కానీ బాంబే, బెంగళూరు క్లయింట్స్ నాకు ఆన్లైన్లో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మ్యామ్.
ఒక ఒక నిజంగానే సింపుల్ కిరణ్ మైండ్ నేను బెంగళూరు ఇన్ని పార్సిల్స్ పంపిస్తున్నాను అనిపిస్తుంది. విజయవాడ, ఏలూరు, వెస్ట్ గోదావరి అయితే కంప్లీట్ ఎక్కువ. నేను రీసెంట్ ఎగ్జిబిషన్స్ చూసారా, రాజమండ్రి, భీమవరం, అసలు నేను వెళ్ళానంటే నా మేడంలు అందరూ అలా కాదు, ఎక్కడ మీకు టైం ఉందా అని నా క్వశ్చన్ మార్క్ తీసుకున్నాను. నేనేంటి తెలుసుకోవాలి, నేను ఇంత చేస్తున్నాను, ఓకే నా ఇన్స్టాలో చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయా, శారీస్ సేల్ అవుతున్నాయి ఆన్లైన్, ఇది ఓకే, నేనేంటి, నేను పబ్లిక్ లో నేనేంటి. అసలు మేడం శారీస్ ది పక్కన పెట్టేస్తే కిరణ్మయి అని వాళ్ళు వచ్చే ఆ మంచి పలకరింపు, హ్యాట్స్ ఆఫ్. నేను ఏం చేయకుండానే నాకు భగవంతుడు ఇచ్చిన ఒక వరంగా నేను భావిస్తున్నాను. ఇది చాలా చాలా హ్యాపీగా ఉంది. మీలాంటి ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ముందుకొచ్చి వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడే ఆగిపోకుండా ఒక ఆలోచన మనల్ని ఎప్పుడు ఆపకూడదు. అదే ఒక ఆలోచన ఎప్పుడైతే మనం ఆపేస్తుందో ఇంకా అక్కడే మన ఎండ్ అయిపోతుంది. పిల్లలు కానీ, హస్బెండ్ కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, ఏవైనా రకరకాలుగా ఉంటాయి మనకి. అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మనల్ని మనం ప్రూవ్ చేసుకునేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్వాలిటీ మీలో చూసాను, నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది కిరణ్మయి గారు. చాలా హ్యాపీగా ఉంది. అలా ఏం ఉండదు మేడం, ఆ ప్రాసెస్లో అది అయిపోతూ ఉంటుంది. కన్విన్స్ చేసుకుంటూ, హస్బెండ్ని మాట్లాడుకుంటూ, పిల్లల్ని, పాపం పిల్లలు మిస్ అయ్యారు మేడం, నా పిల్లలు కూడా మిస్ అయ్యారు, మరి నేను మిస్ అయ్యాను. కానీ బట్ అవసరం చెయ్యాలి, చెప్తూ వాళ్ళని చెప్పుకుంటూ ముందుకెళ్తాలి, తప్పదు ఇంకా అంతే. మీరు ఒక శారీ డిజైన్ చేయడానికి, పెయింటింగ్ వేయడానికి ఎంత టైం తీసుకుంటారు మామూలుగా? నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలా? నిజం చెప్పాలి. నేనైతే పరిగెడుతూ వేస్తాను, ఒక హాఫ్ అన్ అవర్లో కూడా శారీ రెడీ చేస్తాను. బికాజ్ నా కలర్ కాన్సెప్ట్ ఫ్యాబ్రిక్. ఇక్కడ ఫ్యాబ్రిక్ అందంగా ఉంటే బ్లౌజ్ అండి, నేను కాన్సెప్ట్ చాలా బాగా సింపుల్గా తీసుకుంటా. బ్లౌజ్ చాలా ఇష్టం నాకు. ఒంటి మీద బ్లౌజ్ అందం ఇస్తే చీర మీద ఆ కాంబినేషన్ వచ్చేసరికి చీర అందంగా ఉంటుంది. చాలా ఫాస్ట్గా కాంబినేషన్ సెట్ చేసుకుంటాను, దానివల్ల చీర అందంగా ఉంటుంది. హాఫ్ అన్ అవర్ చాలు మేడం ఒక్కొక్కసారి. కానీ కొంచెం కాస్ట్లీ శారీస్ 25,000 అబౌవ్ శారీస్ ఉంటాయి కొన్ని, అది మాత్రం 15 days తీసుకుంటాను. కొంచెం చేసుకుంటా ఉంటాను. ఇప్పుడు వెడ్డింగ్కి స్పెషల్గా కనిపించాలి. ఇప్పుడు పెయింటింగ్ అనేది బాగా ట్రెండీగా ఉంది. అలాంటప్పుడు మనకు వెడ్డింగ్ కలెక్షన్ కూడా మీరు ఏదైనా ఆర్డర్స్ తీసుకోవడం, చేయడం అలాంటివి కూడా చేస్తుంటారు మేడం? అసలు ఆర్డర్స్ తీసుకునే అంత టైం ఉండట్లేదు. అదేమి గర్వం కాదు. నేను ఆ క్లయింట్కి డైరెక్ట్ కాల్ చేసినా చెప్తున్నా, అసలు టైంకి నేను ఇవ్వలేకపోతాను, మీ కాల్స్ అటెండ్ చేయలేకపోతాను అనే ఒకే దాంతో నేను బిజినెస్ స్టార్ట్ చేసి బాగా పెరిగిపోయాం కదా అని పరిగెత్తలేదు మేడం. సైలెంట్గా జాగ్రత్తగా చేస్తున్నా. క్లయింట్ దగ్గర నమ్మకం కానీ, క్రెడిబిలిటీ కానీ పోకూడదు. నా మెయిన్ కాన్సెప్ట్ అది. కొంచెం అయినా చాలు, నేను చేసింది కొంచెం అయినా చాలు డబ్బులు, కానీ క్లయింట్ దగ్గర అది పోగొట్టుకోకూడదని నేను ఏంటంటే ఆర్డర్స్ తీసుకోవడం. మనం చేసిన శారీస్ మీకు వెడ్డింగ్కి కావాలా ప్రసన్న గారు, మీకు ఇది ఫొటోస్ పెడుతున్నా, ఇది బాగుంటుందండి, ఇది ఇలా బ్లౌజ్ చేసిస్తానండి, మీ ఫోటో నాకు పంపించండి అని చక్కగా నేను క్లారిటీ ఇచ్చి వెడ్డింగ్కి డిజైన్ చేసి ఇస్తున్నాను తప్ప వాళ్ళకి ఆర్డర్స్ తీసుకుని ఇలా చేస్తాను అనేది వాళ్ళ శారీ తీసుకుని చేయట్లేదు. మీ స్టోర్లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో మీతో పాటు వాళ్ళతో మీరు పడే స్ట్రగుల్స్ ఏంటి? ఇది చెప్తే వాళ్ళు భయపడి పారిపోతారా? ఉంటుంది మేడం, ఈ రోజుల్లో మ్యాన్ పవరే స్ట్రగుల్. వస్తారు, 6 months ట్రైన్ చేస్తాను, 1 year ట్రైన్ చేస్తాను, ఉంటారు, ఒక్కొక్కరు 5 years ఉంటారు. ఆ నెక్స్ట్ ఏంటంటే వెళ్ళిపోతారు. మళ్ళీ కొత్త వాళ్ళని ట్రైన్ చేసుకుంటూ ప్లస్ ఇదంతా చూస్తున్నారా, వీడియోస్, డిజైనింగ్, ఈ కలర్ కాన్సెప్ట్స్. మేబీ పెద్ద స్టోర్స్, షోరూమ్స్ ఉన్న వాళ్ళకి ఇంత ప్రాసెస్ ఉండదేమో. నేను ఒక సింపుల్ కామన్గా వచ్చాను కాబట్టి నేను అక్కడే ఉండిపోయానా, మేబీ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళలేకపోతున్నానా అనిపిస్తూ ఉంటుంది. బహుశా ఇది నాకు తెలిసిన సీక్రెట్, అయినా నేను చేయలేకపోతున్నాను మేడం. ఎందుకంటే హ్యాండ్ పెయింటింగ్ నేను చేయాలి, నేను ఒక వర్కర్ని, మళ్ళీ స్ట్రీమ్ చేయాలి వర్కర్స్ని, అక్కడ ఎండీని. బట్ ఎండీ లాగా వాళ్ళు నన్ను చూడలేరు, బికాజ్ వర్క్ చేస్తూ ఉంటాను వాళ్ళతో పాటే. నేను అలా వస్తారు, వెళ్తూ ఉంటారు, వాళ్ళని బ్యాలెన్స్ చేయడం మాత్రం చాలా టాస్క్ మేడం. అవును, ఇప్పుడున్న ప్రతి ఒక్కళ్ళు అదొక పెద్ద టాస్కే. వీక్లీ ఎన్ని శారీస్ మీరు రెడీ చేస్తారు? నార్మల్ 5,000 బిలో శారీస్ ఒక 150-200 ఉంటాయేమో, ఇంకెక్కువే ఉండొచ్చు, అందాజా చెప్తున్నా నేను. కాస్ట్లీ శారీస్ మాత్రం మేడం నేను రీల్స్ రిలీజ్ చేస్తానే, అది మాత్రం ఒక 6-7 అంతే. ఆ రోజు నేను పెట్టిన 5 minutesలో కాస్ట్లీ శారీ సేల్ అవుతుంది. 25,000 శారీ 5 minutesలో సేల్ అయినప్పుడు నాకు వచ్చే ఆనందం సూపర్. డబ్బులు కాదు మేడం, నాకు ఈ సోర్స్ ఇచ్చిన నా భగవంతుడికి నేను ఎప్పుడూ హ్యాపీగా థ్యాంక్స్ చెప్తూ ఉంటాను. బికాస్ నిజంగా మేడం, అంత కాస్ట్లీ చీరని ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ అంత నమ్మకంగా, మిడిల్లో హైయో ఎవరో అనుకోండి, ఇంత నమ్మకంగా నా మీద నమ్మకం ఉంచి ఆన్లైన్లో మనీ వేసి శారీ తీసుకుంటున్నారు చూసారా, చాలా హ్యాపీ అనిపిస్తుంది. కంటిన్యూగా ఒక 10-15 members ఉన్నారు మేడం. వాళ్ళు ఆ కాస్ట్లీ ఏదైతే డిఫరెంట్గా ఇచ్చానో ఆ శారీని వెంటనే బుక్ చేసుకుంటారు పోటీ పడి. ఇంకా మనకి ఎంకరేజింగ్గా ఉంటుంది అనమాట చేయడం. మీరు చేసే కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి, అందుకని మేబీ ఫాస్ట్గా సేలింగ్ ఉండొచ్చు. చాలా బాగుంది అసలు, మీ జర్నీ అనేది చాలా చాలా బాగుంది. మీ డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది?
లేదు మేడం. నేను యాక్చువల్లీ ఇదివరకు బిఫోర్ నేను కొంచెం 6కి అట్లా లేచేదాన్ని. ఇప్పుడు నైట్ 11 అయిపోతుంది కాబట్టి మార్నింగ్ 8కి లేస్తాను. కొంచెం యోగా, సింపుల్ స్ట్రెంథనింగ్స్ చేసుకుని ఇక రన్నింగ్ మొదలుపెట్టానంటే ఇప్పుడు రీసెంట్గా కిచెన్లో వంట అమ్మాయిని అరేంజ్ చేసుకున్నాను. బిఫోర్ అది కూడా నేనే చూసుకునేదాన్ని. కొంచెం లైట్గా డైట్ చూసుకుంటూ వెళ్ళిపోతే యూనిట్లో అక్కడ వర్కర్స్ మేడం ఇక పెయింటింగ్ దగ్గర, మగ్గం దగ్గర, ఎంబ్రాయిడరీస్ దగ్గర, మిషన్ దగ్గర అంతా వర్క్ ఇచ్చేసరికి ఒక 1 అవర్ 12. ఆ 12కి పూజ చేసుకోవాలి. మధ్యలో 10కి పూజ అవుతుంది. 12 తర్వాత నేను పెయింటింగ్కి వెళ్తాను. పెయింటింగ్ తర్వాత ఈ షూట్స్ ఉంటాయి. ఈ మధ్య క్లయింట్స్ ఉంటారు. ఇక క్లయింట్స్ షూట్స్ మధ్యలో పెయింటింగ్, మళ్ళీ అది ప్రాసెస్ ఉంటుంది. మాకు ఇవ్వాల్సినవి ఉంటాయి, ఆన్లైన్స్ ఉంటాయి. పైన ప్రింటింగ్ దగ్గరికి వెళ్తాను. ప్రింటింగ్ దగ్గర చూసుకుంటాను మేడం. మెయిన్ ఆర్డర్స్ వచ్చిన శారీస్ మాకు 5000 బిలో ఎక్కువ వస్తాయి. అవి నేను ఖచ్చితంగా చూడకపోతే మిస్టేక్ అవుతాయి. అది చూసుకుంటాను. సో ఈవినింగ్ 10 వరకు వర్క్ ఉంటుంది మేడం. ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉంటాయి, లోన్స్ అని ఉంటాయి, లేకపోతేనేమో జిఎస్టీలని, ఇవన్నీ ట్యాక్స్ అని చాలా ఉంటుంది మేడం. ప్లస్ క్లయింట్ని డీల్ చేయడం. ఎంతమంది వర్కర్స్ ఉన్నా నా క్లయింట్ నా కోసం వస్తుంది. ఇక్కడ మిగిలిన స్టోర్స్ అన్నీ వేరు, కిరణ్మయి వేరు. కిరణ్మయి ఉంటుందనుకుని హన్సిత క్రియేషన్స్కి వస్తే కిరణ్మయి కనపడకపోతే కష్టం. మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్తో మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారు? వాళ్ళు ఎన్ని శారీస్ కొనుక్కుంటారు? ఎలా ఇన్స్పైర్ అవుతారు? అంటే కిరణ్మయి దగ్గరికి వస్తే నేను శారీస్ ఖచ్చితంగా కొనుక్కోవాలి అని డిసైడ్ అయ్యే వస్తారు. కానీ వాళ్ళకి మీరు చూపించే కలెక్షన్ని మినిమం ఎన్ని కొనుక్కుంటారు? అంటే ఎన్ని శారీస్ని కొనుక్కుంటారు? అసలు మీరు అడిగారు మేడం ఇందాక, నాకు అర్థం కాల క్లయింట్తో మీరు ఉంటారా అని. అసలు ఇక్కడ వచ్చేదే క్లయింట్ నా కోసం మేడం. ఈ మిగిలిన స్టోర్స్ అన్నీ వేరు, నాది వేరు. కిరణ్మయి ఉందా హన్సిత క్రియేషన్స్కి ఇంత బాగా చూపిస్తుంది, మరి వీడియోలో తను ఉంటుందా అనే దాంతో వస్తారు. టెస్టింగే అనుకోండి. బట్ అక్కడికి వచ్చిన తర్వాత నా చుట్టూ తిరుగుతూనే ఉంటారు ఇంక వాళ్ళు. బికాజ్ వాళ్ళకి సూట్ అయ్యాయి, ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇష్టం కదా నాకు ఇది. నేను ఇలా శారీ రేప్ చేసి వాళ్ళకి చూపించి దగ్గరుండి, అసలు మీరు రీసెంట్గా ఒకటి మేడం, మా వర్కర్స్ లోపలికి వచ్చి ఎవరో ఫొటోస్ తీసుకుంటున్నారు మన స్టోర్ అని. ఎవరై ఉంటారు? గంటా శ్రీనివాస్ గారు వైఫ్. ఆ మేడం రాలేక ఎక్కడో ఉన్నారు, మన ఎమ్మెల్యేస్ ఎంపీసీ ఉన్నారు. ఫొటోస్ తీసుకుని పంపించారు. 5 మినిట్స్లో మాకు ఫొటోస్ వచ్చినాయి. ఏంటంటే మా మనిషి వస్తున్నాడు, శారీస్ కావాలి. రీసెంట్గా కట్టుకుని పోస్ట్ పెట్టారు మాకు. అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుంది మేడం. ఇలా మాచర్ల ఎమ్మెల్యే గారి వైఫ్, నామా నాగేశ్వర గారు, ఇవి ఇలా రీసెంట్గా వెంకయ్య నాయుడు గారు, ఉషమ్మ నా శారీస్ చాలా ఇష్టంగా కడతారు. కోటా శారీస్ అనమాట. వాళ్ళకి కంఫర్ట్ ఇస్తాయి. ఇలా చాలా డిఫరెంట్ అంటే వీళ్ళ పేర్లు ఎందుకు చెప్పావు కిరణ్ అంటే, నా మేడమ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, బట్ మీకు అర్థమవుతుందని నేను అలా చెప్పాను. కస్టమర్తో ఖచ్చితంగా నేను ఉంటాను నా స్టోర్కి వస్తే. ఇంకా నాకు వేరే ప్రపంచమే లేదు మేడం. కిట్టి పార్టీలు, ఈ ఫంక్షన్స్ కూడా వెళ్ళను. ఆల్మోస్ట్ మా చుట్టాలు నన్ను తిట్టేస్తున్నారు ఎక్కడికి రావని. సో ఇక్కడే ఉంటాను కాబట్టి స్టోర్లో ఖచ్చితంగా నాకు క్లయింట్తో ఇంటరాక్షన్ ఖచ్చితంగా ఇస్తాను నేను. ఓకే అండి, చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ జర్నీ చాలా బాగుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలా ఎవరికైతే స్కిల్ ఉంటుందో బయటకు వచ్చి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేయడం ఒక చిన్న విషయం కాదు. మరి ఇలాంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో కిరణ్మయి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ మీ కెరీర్ని సక్సెస్ఫుల్గా చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.